ఈరోజు మా గార్డెన్లో మొక్కలను చూపిస్తూ వాటితో పాటు 2-3 సామెతలకు నాకు తెలిసిన అర్థాన్ని చెప్పాలనుకుంటున్నాను. మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె. అబ్బో, ఈవిడి గారికి తినడానికి తిండి లేదు కానీ సోకులకి ఏం తక్కువ లేదమ్మా అనే అర్థం వాడుక భాషలో ఇలా వాడతారు. అయిన వాళ్ళ కాకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనూ. అమ్మో, వీళ్ళు వాళ్ళకి కావలసిన వాళ్ళకి తిండి పెట్టరు కానీ ఇంటికి వచ్చిన వాళ్ళని సరిగ్గా చూడరు కానీ బయట వాళ్ళకి మాత్రం బాగానే మర్యాదలు చేస్తారు. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీ మోత. ఎందుకంటే కొంతమంది బయట చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళని బయట అందరూ కూడా చాలా బాగా గౌరవిస్తారు. కానీ ఇంట్లో మాత్రం పూచిక పుల్లని తీసి పడేసినట్టుగా పడేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏమాత్రం విలువనివ్వరు. అందుకని వాళ్ళు బయట ఎంత బాగా పనిచేసినప్పటికీ కూడా, బయట వాళ్ళని ఎంతమంది పొగిడినప్పటికీ కూడా ఇంట్లో వాళ్ళని మెచ్చుకోకపోవడం వల్ల దాన్ని ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీ మోత అంటారు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. దీనికి అర్థం ఏంటంటే, ఫస్ట్ ఇంట్లో చేయాల్సినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసి ఇంట్లో బాధ్యతలన్నింటినీ తీర్చుకున్న తర్వాత బయట పనులు చేయాలట.